హాయ్ పిల్లలు, బాగున్నారా? యా, నాకు తెలుసు మీ అందరు కూడా పప్పెట్ షో చూడటానికి టెలి సండే స్కూల్ కి పరుగు పరుగున వచ్చేసారని. ఇంతకు బబ్లీ ఏది కనబడట్లేదు. హే బబ్లీ, ఏంటి నువ్వు సండే స్కూల్ కి అసలు రావట్లేదు ఈ మధ్య? అదేంటి బబ్లీ అంత కోపంగా సమాధానం చెప్తున్నావు? అయ్యో బబ్లీ, అసలు ఈ కోపం ఎవరు నేర్పించారు నీకు? అంత ర్యాష్ గా మాట్లాడుతున్నావేంటి? అది కాదు బబ్లీ, మనం వేసే పిల్లలము ఎంత చక్కగా నెమ్మదిగా మాట్లాడాలి. నువ్వేంటి అంత ర్యాష్ గా కోపంగా సమాధానం చెప్తున్నావు? అయ్యయ్యో బబ్లీ, అసలు నువ్వేం మాట్లాడుతున్నావు నీకు అర్థమవుతుందా? మనం వేసే పిల్లలుగా ఉండాలి. నువ్వు కాను అంటే సాతాను పిల్లవైపోతావు. తప్పు బబ్లీ, అసలు నీకేమైంది? తప్పు బబ్లీ, అసలు నీకేమైంది? ఎందుకు అలా మాట్లాడుతున్నావు? సరే సరే సరే, సండే స్కూల్ కి రాకుండా ఇంట్లో ఉండి ఏం చేస్తావు నాకు ఒక్కసారి చెప్పు. చక్కగా టీవీ చూస్తాను, వీడియో గేమ్స్ ఆడుకుంటాను, ఇంకా బోలెడన్ని చేస్తాను. అయ్యో బబ్లీ, కావాలంటే సండే స్కూల్ అయిపోయిన తర్వాత అప్పుడు ఆడుకో ఇవన్నీ. సండే స్కూల్ వచ్చాక సినిమాలు చూడాలా? అయ్యో అలా కాదు, అసలు నువ్వు సండే స్కూల్ కి వస్తే నువ్వేం చేయాలో అన్ని అక్కడే చెప్తారు. అసలు ఎందుకు రానంటుంది బబ్లీ? ఐ థింక్ బబ్లీతో పాటు ఇంకా ఎవరో ఉన్నారు లోపల, అందుకనే బబ్లీ నన్ను వెళ్ళిపో వెళ్ళిపో అంటుంది. బబ్లీ, నేను ఒక సంగతి అడగనా? ఏంటి? నువ్వు ఒక్కదాన్ని వెళ్ళి ఆడుకుంటావు, నీతో పాటు ఎవరైనా ఉన్నారా? నా ఫ్రెండ్ ఉన్నాడులే. ఎవరు నాకు చూపించవా ఒకసారి ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్? నువ్వే చూడు. నువ్వు పిలువు నీ ఫ్రెండ్ ని. ఏంటి నీ బెస్ట్ ఫ్రెండా? నువ్వనుకుంటున్నావా లేకుంటే? ఇన్ని రోజులు నేనే నీ బెస్ట్ ఫ్రెండ్ అనుకున్నా. నాకన్నా బాగుంటాడా? చాలా బాగుంటాడు. నాకన్నా మంచి మంచి విషయాలు చెప్తాడా? అబ్బో బోలెడన్ని కబుర్లు చెప్తాడు. ఏది ఒకసారి పిలువా, నేను చూస్తాను. మై ఫ్రెండ్, మై ఫ్రెండ్, వేర్ ఆర్ యు మై ఫ్రెండ్? వస్తున్నా. ఏంట ఆడు వాయిస్ చూస్తా ఉంటే అంత దరిద్రంగా ఉంది. వాడు నీ ఫ్రెండా? ఎంత స్వీట్ గా ఉంది వాయిస్. నా వాయిస్ కి ఏమైందిరా? వస్తున్నాను రా బయటికి. హాయ్ బబిలాలి, హాయ్. బబిలి, ఏంటి వీడు నీ ఫ్రెండా? చిచ్చి, వీడి కొమ్ములు, వీడి వాటం, వీడి చెవులు, వీడి ముక్కు, వీడికి ఒక కన్ను ఉంది ఒక కన్ను లేదు. వీడి ఫ్రెండా? అయ్యో బబ్లీ, నువ్వు మోసంలో పడిపోతున్నావు. వీడు మంచోడు కాదు. రే, నా సంగతి నీకెందుకురా? నీ పనేదో నొచ్చడా? బబ్లీ, నా మాట విను బబ్లీ, వీడు చాలా చెడ్డవాడు బబ్లీ. అర్థమైంది కదరా, వెళ్ళి ఇంకా. అయ్యో బబ్లీ, నా మాట విను, వీడు సాతాను. వీడితో సహవాసం చేస్తే నువ్వు నరకానికి వెళ్ళిపోతావు. వీడు అన్ని చెడ్డ నేర్పిస్తాడు నీకు. నీ గేమ్స్ నేర్పిస్తానని చెప్పాడా? సెల్ ఫోన్ లో యాంగ్రీ బర్డ్స్ నేర్పిస్తానని చెప్పాడా? అంతేకాదు టెంపుల్ ట్రైన్ కూడా నేర్పిస్తానని చెప్పాడా? అంతేకాదు పోగో ఛానల్ చూడాలి, మరి పిచ్చి పిచ్చిగా స్టంట్లు వేయాలి, గంతులు వేయాలి, రెజ్లింగ్ చేయాలి, ఇవన్నీ చెప్పాడా? చెప్పాడు బబ్లు. ఇవన్నీ కూడా వీడిలాగే ఎవడైతే ఉంటాడో. బబ్లీ, నువ్వు వీడిలా చేస్తే నీకు వీడిలాగే కొమ్ములు వచ్చేస్తాయి బబ్లీ. అంతేకాదు వీడిలా ఎవడైతే ఉంటాడో వాడు నరకానికి వెళ్ళిపోతాడు బబ్లీ. అయ్యో, నరకంలో అగ్ని ఆరదు, పురుగు చావదు, అక్కడ భయంకరమైన బాధ ఉంటాది. రే, ఆపేరా ఆపే, నా కొమ్ముతో పొడిచానంటే చూడు ఎగిరి పడతావు. బబ్లీ, నా మాట విను, వీడు కొమ్ముతో పొడవడు, ఏమి చేయడు, బెదిరిస్తాడు. మనం ఏసై పాటలు పాడితే వీడు తుర్రమని పారిపోతాడు ఇక్కడి నుంచి. తెలుసా నీకు ఆ సంగతి? వద్దు వద్దు, పాడద్దు, మంచి కెవ్వు కేక పాడు.
కొత్త సినిమా వచ్చింది, సూపర్ ఉంటుంది, దాంట్లో పాడు. అమ్మ బబ్లు చూడు వీడు ఎన్ని మాటలు చెప్తున్నాడు. బబ్లీ నా మాట విను, అసలు వాడి మాటలు వినిపించుకోకు. నువ్వు మాత్రము మనం సండే స్కూల్లో నేర్చుకున్నామే సాతానా సాతానా పో పో అని. నువ్వు పాడు, దెబ్బకు పారిపోతాడు. ఓకే ఓకే. ఏయ్ పాడద్దు, ఎక్కడి నుండి వద్దు వద్దు ఎక్కడి స్థలం లేదుగా. వద్దు, పాడద్దు, వెళ్ళిపోతాను. వద్దు వద్దు, నాకు భయం వేస్తుంది, నేను పారిపోతాను. హే బబ్లు వావ్ సాతాను పారిపోయాడు. చూసావా బబ్లీ, అందుకనే నువ్వు సండే స్కూల్ రాకుండా ఒకవేళ నేను వదిలేసి వెళ్ళిపోయి ఉంటే నీకు సాయంత్రం కల్లా పెద్ద 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 కొమ్ములు వచ్చి అందరూ నిన్ను తిట్టేవారు, అసహించుకునేవారు. చిచ్చి ఈ బబ్లీ మంచిది కాదని చెప్పేవాళ్ళు. చిచ్చి బబ్లు మంచి పని చేసావు, మంచి విషయాలు చెప్పావు. ఇంకెప్పుడు సాతాను జోలికి పోనే పోను. బబ్లీ ఇంకో సంగతి చెప్పాలనుకుంటున్నాను నేను నీతో. ఏంటి చెప్పు చెప్పు. మనకి లోకంలో బెస్ట్ ఫ్రెండ్ అంటూ ఎవ్వరు ఉండరు బబ్లీ. అవునా? మనకి ద బెస్ట్ అండ్ ద బెస్ట్ అండ్ ద బెస్ట్ ఫ్రెండ్ ఒక్కలే, ఆయన పేరే యేసయ్య. జీసస్ ఈజ్ మై బెస్ట్ ఫ్రెండ్. వావ్ నాకు కూడా ఆ బెస్ట్ ఫ్రెండ్ కావాలనిపిస్తుందా? మరి నువ్వు కూడా ఏ రోజు కూడా సండే స్కూల్ మానకుండా ఎవ్రీ సండే స్కూల్ కి వచ్చే వాళ్ళతోనే యేసయ్య ఫ్రెండ్షిప్ చేస్తారు. అంతేకాదు యేసయ్యతో ఫ్రెండ్షిప్ చేసే వాళ్ళు క్లాస్ లో ఫస్ట్, స్పోర్ట్స్ లో ఫస్ట్, అన్నిట్లో వాళ్ళే ఫస్ట్ ఫస్ట్ ఫస్ట్. మా నేను కూడా అన్నిట్లో ఫస్ట్ ఉంటాను. నా యేసయ్యని బెస్ట్ ఫ్రెండ్ గా పెట్టుకుంటాను. ఇంకెప్పుడు సాతానికి చోటే ఇవ్వను. ఫ్రెండ్స్ మీరు కూడా యేసయ్యని మంచి ఫ్రెండ్ గా చూడండి, ఓకేనా? సాతానికి అసలు చోటే ఇవ్వకండి, ఓకేనా ఫ్రెండ్స్? ఓకే ఓకే. మరి ఎప్పుడైనా సాతాను వస్తే యేసయ్య పాటలు పాడితే చాలు, వాడు తుర్రమని పారిపోతాడు కదా బాబలి? అవును, భలే మంచి విషయం చెప్పావు. ఓకే దెన్ పిల్లలు, మరి మేము వెళ్ళొస్తాము. బాయ్ బాయ్. ఓకే ఫ్రెండ్స్, బాయ్. సీ యూ.